హాయ్ నమస్తే కేకే న్యూస్ వెల్కమ్ టు కేకే న్యూస్ ప్రజలరా ఈరోజు మనము బోడుప్పల్ చెంగిచెల్ల చింతల చెరువు కట్టపై ఉన్నాము. ఇది పక్కనది చెరువు. దీని పక్కనే మనం చూసుకున్నట్టయితే అపార్ట్మెంటు దాదాపు G+5 అపార్ట్మెంట్ కట్టడం జరిగింది. సో దీనికి పర్మిషన్ అనేది ఈ కట్ట పక్క వంటి ఇవ్వకూడదు. గతంలో వర్షాకాలం వస్తే ఎన్నో ఖాళీలు మునినే మనం చూసినాం కూడా, మనం కూడా ఎన్నోసార్లు వార్త చేసినాం దానిపైన. మరి కట్ట అనేది దాదాపు 60-70 ఏళ్ళ ఈ కట్ట మీద మెయిన్ రోడ్ ఉంటుంది. మరి పక్కనే కట్ట పక్క ఉంటే వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడ దాకా అపార్ట్మెంట్ కట్టడం జరిగింది. దీనికి పర్మిషన్ అనేది ఇచ్చిర్రు. మరి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే వచ్చి చూడాలి. అంటే మనకు కట్టకు ఎంత దూరంగా కట్టాలి అపార్ట్మెంట్లు అనేది. అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ మాత్రమే మిగతా ఖాళీ ఉంటుంది, ఇండ్లు కూడా ఉన్నాయి దాని పక్కన. ఒకవేళ ఫ్యూచర్లో ఈ వాటర్ ఎటు పోవు, ఈ చెర్లకి వాటర్ ఎటు వెళ్ళాయి. మరి గతంలో కూడా చాలాసార్లు ఇది చూసుకున్నట్టయితే వర్షాకాలం ఫుల్ వర్షాకాలం మొత్తం ఇంటిపైన మనం చూసిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలరా ఒకవేళ ఈసారి ఇట్లా, ఎందుకంటే నీళ్ళు ఎటు వెళ్ళాయి, అవి అలా ఉన్న నీళ్ళు బయటకు వెళ్ళిపోవు. కాబట్టి కట్ట కానుకునే అపార్ట్మెంట్ ఉంటుంది. ఒకవేళ ఫ్యూచర్లో ఇది నిండిపోతే కట్ట తెగే అవకాశం ఉంటుంది. అప్పుడు నిండింది అనుకోరి అపార్ట్మెంటు మునుగుతుంది, వెనుక ఉన్న కాలనీ కూడా మునుగుతుంది. దానివల్ల చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. కావున మరి ఒకవేళ పర్మిషన్ కూడా వీళ్ళకు జిఎస్ఎంకి వాళ్ళు పర్మిషన్ వీళ్ళకి వచ్చింది అని వీళ్ళు అన్నారు. కానీ పర్మిషన్ వచ్చినా కానీ ప్రజలరా మనం చూసుకోవాలి. దీనిపైన ఆ బిల్డింగ్ అండి వెనకకి వెళ్ళండి, కొంచెం వెనక రండి. పర్మిషన్ వచ్చినా కానీ వీళ్ళు చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు సెట్ బ్యాక్ ఎంత ఉంది అది చూసుకోవాలి. కట్ట కానుకొనే ఉంటుంది ప్రజలారా. కట్ట కానుకొని అపార్ట్మెంట్ అక్కడ దాదాపు ఒక 10 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు అని కొంతమంది మాకు కాలనీకెళ్ళి చేసుడు జరిగింది. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే లంచాలకు ఎగబడి ఇష్టం ఉన్నట్టు వీళ్ళకు పర్మిషన్ ఇచ్చడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, మున్సిపాలిటీ కమిషన్ కళ్ళగా అనిపిస్తలేవా? లక్షలు తీసుకొని ఇట్లాంటిది ఈ రకంగా పర్మిషన్ ఇస్తే రేపు పొద్దున ఇక్కడ ఇల్లు కొనుక్కుంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక కట్ట ఎగుతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఎట్లుంటారు వాళ్ళు? లక్షలు పెట్టి అపార్ట్మెంట్లో కొనుక్కొని మినిమం ఏం లేదన్నా కానీ 70 లక్షలు 80 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ బ్లాక్ తీసుకొని వాళ్ళు ఎలా ఉంటారు? ఓకే, కట్టుకోవచ్చు, కానీ కట్టకి ఎంత దూరం ఉండాలి? మినిమం ఏం లేకున్నా కానీ ఒక 10 ఫీట్లన్నా జరిగి ఉండాలి. కట్టకు 10-12 ఫీట్లు జరిగి ఉండాలి. కాబట్టి ప్రజలరా నేనేం చెప్తున్నట్టే దీనికి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా వీళ్ళు పర్మిషన్ ఉన్నది, కానీ ప్రతి ఒక్క లీడర్లకు ఇష్టమానంగా వీళ్ళ కమిషన్లు వంచి లంచాలు ఇచ్చుకుంటా ఈ రకంగా దీన్ని కట్టుడు జరుగుతుంది ప్రజలరా. మరి చెరువుకు కట్టక ఆనుకొనే ఉన్నదా? మరి ఇట్లా చూడాలి మీ పనిది. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు చూసుకోవాలి. దాంతోపాటు మిగతా వాళ్ళు కూడా సరైన చర్యలు తీసుకుంటారని మేము అడుగుడు జరుగుతుంది ప్రజలారా. చూస్తాం మనము లాస్ట్ చివరిలో మాట్లాడాము. ఇప్పుడు ఇంటర్లో వచ్చినాము. అంటే ఇంటర్లో ఇది పక్కన చెరువు. సో దీన్ని బట్టి చూస్తే ఇక్కడ పక్కనే చెరువు కట్ట పక్క ఉంటే అపార్ట్మెంట్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు, ఇప్పుడు మన చివరికి మాట్లాడిన అక్కడ వరకు ఉంటుంది. సో కట్టకు ఆనుకొనే ఉంటుంది. కాకపోతే కట్టకు మినిమం ఏం లేకున్నా కానీ ఒక 12-15 ఫీట్లు దూరం ఉండి వాళ్ళు అపార్ట్మెంట్ కట్టుకోవాలి. అట్లా కాకుండా కట్టకు ఆనుకొనే ఉన్నది. కాబట్టి ప్రజల కట్ట తెగితే ప్రాబ్లం ఉందని మాకు చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా ఇల్లు ఉంటాయి. గతంలో కూడా చూసుకున్నట్లయితే ఈ చెరువు నీళ్ళు కూడా వెనక కూడా మునిగింది. అది కూడా అంత చాలా మంది తెలుసు. ఇంపార్టెంట్ ఏంటంటే మున్సిపాలిటీ కమిషనర్ మాత్రము సరైన చర్యలు తీసుకోవాలి. పర్మిషన్ ఉన్నా కానీ ఇది కరెక్ట్ కాదు. మెయిన్ ఇంపార్టెంట్ చెరువు. ఈ చెరువు పక్క వంటి చెరువు నిండి కట్ట తెగింది అనుకోని ఎవరు బాధ్యత? వాళ్ళ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీలు ఉంటాయి. వాళ్ళ పరిస్థితి ఏంది? లక్షలు పెట్టుకుంటారు. వాళ్ళ బాధ్యత ఏది? ఎవరు తీసుకుంటారు? మీరు తీసుకుంటారు, ప్రాబ్లం అవుతుంది. మీరు తీసుకుంటారా? మీరు అమ్ముతారు, అయిపోతుంది. వాళ్ళ పరిస్థితి ఏంది? అది మీరు గుర్తించాలి కమిషనర్. ఇది పరిస్థితి ప్రజలారా. చూస్తున్న కేకే న్యూస్ ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.